11:30 అయింది. 2 గంటలకు అయిపోద్ది. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు. ఈరోజు ఒక స్పెషల్ ఉంది అని చెప్పగలరు ఎవరైనా? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ఒక స్పెషల్ ఉంటుంది. ఫిబ్రవరి 4 ఎప్పుడు గుర్తుంచుకోండి, క్యాన్సర్ దినోత్సవం అండి. మనం ఒక మాటలో చెప్పాలంటే క్యాన్సర్ నివారణ దినోత్సవం. ఫిబ్రవరి 4వ తారీఖు క్యాన్సర్ నివారణ దినోత్సవం. చిన్న వీడియో వచ్చింది, ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి అందరూ వినండి. డిసెంబర్ చివరి వారంలో, అంటే 2 నెలల ముందు ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటండి. 10th క్లాసు చదివి ఇంటర్మీడియట్లోకి వెళ్ళే పిల్ల. టెస్టులు చేసి చూస్తే మెదడులో చిన్న గడ్డ ఉందన్నారంట. గడ్డ అంటే అర్థం మీకు తెలుసు కదా, క్యాన్సర్ గడ్డ అంటారు. దాన్ని ఇంకో భాషలో కణితి అని కూడా అంటారు. వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలి. చేశాక ఆపరేషన్ ఫెయిల్ అయినా మాకు సంబంధం లేదు. మరి మెదడులో కదా, బాడీలో ఎక్కడైనా బతకొచ్చు, కానీ తోడలో ఉన్నప్పుడు ఇందుకు ఈ రోగాన్ని ఏమంటారు డాక్టర్ గారు అని వాళ్ళు అడిగితే దీన్ని క్యాన్సర్ అంటారమ్మా. ఇది 4 దశల్లో ఉంటుంది. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ప్రస్తుతానికి 4వ దశలో ఉంది కాబట్టి అర్జెంటుగా చేసేసేయాలండి. కానీ చదివే మనిషి అనుకున్నాడంటే ఇంటర్మీడియట్ ఎంత చదువుతుంది అనుకుంటే వాస్తవం చదివేది పిల్ల 9వ తరగతి అంటుంది. సరే జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేశారు. క్యాన్సర్ అంటే ప్రతి హాస్పిటల్లో వైద్యం చేయరు. క్యాన్సర్కి సంబంధించి స్పెషల్గా ఉంటుంది. మన ఏలూరులో వంగైగూడూరు రోడ్లో ఉంటుంది క్యాన్సర్ హాస్పిటల్. జాయిన్ చేశారు. ఒక్కొక్క వార్డులో 20 మంది ఉన్నారంట. 20 మంది కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, 8th క్లాస్, 9th క్లాస్ చదివే పిల్లలు అందరూ కూడా, అందరికీ క్యాన్సర్ అయినంట. అందుకనే ప్రభుత్వం దీన్ని వ్యాధిని గుర్తించి ఏం చేసిందంటే క్యాన్సర్ నివారణ దినోత్సవంగా ఫిబ్రవరి 4వ తారీఖున జరుపుకోమని. అంటే ఈరోజు దాని గురించి చెప్పుకునైనా కనీసం జాగ్రత్త పడతారని, అంతేనండి. తల్లుల దినోత్సవం అంటే తల్లి యొక్క గొప్పతనం ఆ రోజు చెప్తారు. తండ్రి దినోత్సవం అంటే అంతే, స్నేహితుల దినోత్సవం అంతే. అందుకే ఈరోజు మీకు బైబిల్ నుంచి మీకు క్యాన్సర్ దినోత్సవం గురించి, బైబిల్లో ఉందండి క్యాన్సర్ గురించి, అన్నిటి గురించి ఉందండి. కొంచెం శ్రద్ధగా వినండి. వాస్తవానికి క్యాన్సరు అనేది అసలు రోగమే కాదంటండి. అదే మరి, క్యాన్సర్ అనేది అసలు రోగమే కాదు. రోగమే కాదానికి ఏముండదు, మందు ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమో ఇది క్యాన్సర్, ఇక తగ్గదు, క్యాన్సర్ వస్తే ఇక నువ్వు క్యాన్సిలే, ఇక తగ్గదు అని డాక్టర్ కూడా తెలిసింది. ఎందుకంటే మందులు లేని రోగం. వాస్తవానికి క్యాన్సర్ కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఎలా అంటాం, క్యాన్సర్ కణాలు అనేవి మన బాడీలో కొన్ని ఉంటాయి. కొవ్వు కణాలు, నాడీ కణాలు అన్నట్టు క్యాన్సర్ కణాలు ఉంటాయి, సుప్తావస్థలో ఉంటాయి. అలాగే బయట కొన్ని కణాలను మనం తయారు చేసి వాటిని లోనకి పంపిస్తే అవి రేజ్ అవుతాయి. మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయని చెప్తాను. చాలామంది హీరోయిన్స్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ. చాలామంది హీరోయిన్స్ బయటపడ్డారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి, చెప్తాను వినండి. నేను నెలకు 10 రూపాయలు సంపాదిస్తున్నా. ప్రతి 1st తారీఖు నాకు 10 రూపాయలు వస్తాయి. 10 రూపాయలు దొంగ చెట్టుకుపోతున్నాడు. నేనేం తినాలి? మళ్ళీ ఫిబ్రవరి 1న మళ్ళీ 10 రూపాయలు సంపాదించాను, మళ్ళీ దొంగ చెట్టుకెళ్ళిపోయాడు. ఏం తినాలి? అలా 6 నెలలు జరిగింది. 7వ నెల ఏమవుతా నేను? అప్పుల పాలు కాదు, ఎవరు ఇవ్వట్లే డబ్బులు కూడా. రోజు రోజుకి ఏమైపోద్ది అంటే నేను క్షీణించిపోతా, మొత్తం క్షీణించిపోతా. వాస్తవానికి ఏం జరిగిందంటే ఆ దొంగని నేనే ఇంట్లోకి పంపిస్తాను. అదేంటి? నేను సంపాదించిన డబ్బుల్ని దొంగిలించడానికి నేనే దొంగను వదిలిపెడుతున్నా. ఇది మీకు అర్థమైందా? అర్థమైంది. ఈ దొంగ ఎవరంటే క్యాన్సర్ కణాలు. ఎక్కడికి వెళ్తుంది అంటే మనిషి శరీరంలోనికి వెళ్తుంది. నోట్లోకి మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇప్పుడు దొంగను మనమే సంపాదించింది మొత్తం వాడికి ఎలా చెప్తున్నామో, ఆరోగ్యాన్ని మొత్తాన్ని క్యాన్సర్ కణాలకి మనమే చెప్పేస్తున్నాం. న్యాయంగా ఉందా? అది ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైందా? క్యాన్సర్ కణాలు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయి అంటే మన బాడీని చంపేసి
దాంట్లో ఉన్న ప్రోటీన్ మొత్తాన్ని ఇవి లాగేసుకుని హాయిగా బతుకుతాయి. మన కణాలను చంపేసి అవి బతుకుతాయి. మరి ఈ కణాలు లోనికి ఎలా వెళ్తాయి? అది ఈ క్యాన్సర్ కణాలు మన లోనికి ఎలా వెళ్తాయి? మనము నోరు తెరిస్తేనే వెళ్తాయి. తినే ఆహారం ద్వారా వెళ్తాయండి. ఈరోజు ముక్కు పచ్చల పిల్లలు కూడా చచ్చిపోతున్నారు క్యాన్సర్ గడ్డలతో. ప్రపంచంలో దీని యొక్క తీవ్ర స్థాయిని గుర్తించి ఒకరోజు దీని గురించి జరుపుకోవాలని కూడా నిర్ణయించారు. క్యాన్సర్ దినోత్సవం కాదే వాళ్ళ, క్యాన్సర్ నివారణ దినోత్సవం. సింపుల్ ట్రిక్స్ చెప్తాను మీకు, ఓకేనండి. నేను ఎంబీబీఎస్ చేయలే, బైబిల్ బాగా చదివానండి, దానివల్ల మీకు చెప్పగలుగుతున్నాను. జాగ్రత్తగా వినండి, సింపుల్గా చెప్పేస్తాను మీకు. మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలు డెవలప్ అవ్వాలన్నా, అవి పిల్లల్లో పెట్టాలన్నా ఫ్రీ రాడికల్స్ అంటారు. ఫ్రీ రాడికల్స్ అనేవి మన నోట్లో నుంచి బాడీలోకి పంపించామనుకోండి, ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే లోనకి వెళ్ళినాయో క్యాన్సర్ కణాలు ఒక్కసారి ఊపందుకుని మన శరీరంలో ఉన్న కణాలను చంపేసి వాటిలో ఉన్న ప్రోటీన్ లాక్కుని బతుకుతాయి. బతికి కూడా కొన్ని రోజులు చచ్చిపోతాయి కదా, చచ్చిపోయి గడ్డల్లాగా తయారవుతాయి లోన. అవి బ్రెయిన్లో పేరుకుంటే బ్రెయిన్ గడ్డలు, కడుపులో పేరుకుంటే కడుపు గడ్డలు, ఎక్కడ పేరుకుంటే అక్కడ గడ్డల్లాగా ఏర్పడతాయి. గడ్డలు నువ్వు కట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ గడ్డ పుట్టదా? పుట్టిద్ది, నీకు పోవటం ఉండదు. కిడ్నీలో ఒకసారి స్టోన్స్ వస్తే తొందరగా తయారైపోతాయి, మళ్ళీ రెండోసారి జాగ్రత్తలు తీసుకోకపోతే. క్యాన్సర్ అనేది హీరోయిన్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చాలామంది బతకల, ఆషామాషి విషయం ఏమి కాదు. ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్లకుండా మనం చేస్తే అవి అసలు ఏముండవు. ఫ్రీ రాడికల్స్ని మనం తయారు చేసి బాడీలోకి ఎలా పంపిస్తున్నామో చెప్తాం మీకు. పొయ్యి మీద నీళ్లు పెట్టి ఆడవాళ్ళు మర్చిపోయారు, ఒక గంట ఆగిన తర్వాత వెళ్ళండి, మరిగి బుడగలు వస్తూ కాసేపటి నీళ్ళు ఆవిరైపోతాయి. దాన్ని ఏమంటారంటే 100 డిగ్రీలు అంటారు. 100 డిగ్రీలు వేడి చేస్తే నీళ్ళు ఆవిరైపోయాయి. 300 డిగ్రీలు వేడి చేస్తే నూనె కాలుతుందంటండి. మనం పొయ్యి మీద పెట్టి గారెలు బూరెలు వేసుకుంటాం చూసారా, అది 300 డిగ్రీలు వేడి చేస్తే అప్పుడు నువ్వు గారేస్తే దాంట్లోంచి కాలి బయటకు వస్తుంది. నూనెలో నువ్వు ఏ పదార్థాన్ని దేవి బయటికి తీసినా ఫ్రీ రాడికల్స్ ఆ పదార్థంలో తయారైపోయి నువ్వు తిన్నా వెంటనే బాడీలోకి వెళ్ళిపోతావు. నూనెలో దేవిన అంటే గారెలు, బూరెలు, పునుగులు, పూర్ణాలు, జంతికలు, అరిసెలు, ఇంకేముంటాయి చూసారు, మొత్తం నూనెలు ఏదైతే నువ్వు దేవి ఇలా బయటేస్తున్నావో దాంట్లో మొత్తం అలా నూనెలో దేవిన ప్రతి పదార్థంలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మనమే తయారు చేసి లోనికి నా ఆరోగ్యాన్ని పాడు చేయమ్మా అని కడుపులో పంపిస్తున్నాం. ఫ్రీ రాడికల్స్ ఎవరు తయారు చేసుకున్నారు? మనమే తయారు చేస్తాం. ఏ మేధావి కూడా ఈ విషయం చెప్పడం లేదు. చాలా దారుణమైన విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, వేరుశనగ గుళ్ళు కేజీ 140 రూపాయలు, సెకండ్ క్వాలిటీ 120 రూపాయలు, ఇంకా తక్కువ క్వాలిటీ అయితే 100 రూపాయలు. 3 కేజీలు వేరుశనగ గుళ్ళు ఆడితే 1 కేజీ నూనె వస్తుంది, 400 రూపాయలు అయితే. మీరు వేరుశనగ గుళ్ళు ఒక నూనె ప్యాకెట్ బయటికి రావాలంటే 400 రూపాయలు అవుతుంది. వాడు మీకు 160 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? సన్ఫ్లవర్ గింజలు మీకు తెలుసు, 4 కేజీలు కదా, 5 కేజీలు సన్ఫ్లవర్ గింజలు ఆడితే 1 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది. సన్ఫ్లవర్ గింజల కాస్ట్ కేజీ 100 వేసుకుంటే 5 కేజీలు 500, ఆడు 100 రూపాయలకి ఆయిల్ ఇచ్చేస్తున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే హోల్సేల్లో 80 రూపాయలు. మీరు 10 ప్యాకెట్లు తీసుకుంటే నేను 80 రూపాయలకి ఇప్పిస్తాను. 80 రూపాయలు. వాస్తవానికి తయారు చేస్తే 500. ఆడు నూనె ఆడినాడు, ఊరికి ఆడు 50 రూపాయలు తీసుకుంటాడు కేజీ, 550 రూపాయలు అవుతుంది. ఆడు 90 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు, 110 రూపాయలు ఏలూరులో, మన ఒంగోలులో 150, 160, 170 తెప్పేస్తున్నారు రూపాయి ప్యాకెట్. మరి అది ఆయిల్ కాదా? కాదండి. అది మీ ఇంట్లో పెరిగి మీరు వేసుకుంటే ఇలా స్పూన్తో తీసి పళ్ళులో కానీ అస్త్రాకులు కానీ వేసిన కానీ నీళ్ళు పక్కకు వచ్చేస్తుంటే పెరిగి గడ్డలు పక్కకు వస్తాయి. అదే నువ్వు కొనుక్కొచ్చిన పెరుగు చూడండి, ముద్దలాగానే ఉంటుంది. ఎందుకని? పిల్లలు చేస్తారు చూసారా, కాగితం చిరిగిపోతే అంటించుకుంటారు చూసారా, ఏమేస్తారు దానికి అంటించుకోవడానికి? గమ్ము. 15 లీటర్ల కెమికల్ గమ్ము కలిపేస్తారంట. అమ్మో ఎంత దారుణం, ఒకసారి ఆలోచించు. వీటిలన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే బాడీలోనికి ఫ్రీ రాడికల్స్ వెళ్ళిపోతున్నాయి. చాలా చిన్న టెక్నిక్, ఏమీ లేదు. మన జీవితంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనం క్యాన్సర్ గురవ్వకూడదు అంటే క్యాన్సర్ నివారణ
దినోత్సవం రోజున క్యాన్సర్ నివారణ దినోత్సవం దీని గురించి తెలుస్తుంది. ఒకటి, ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలోనికి వెళ్తే అవి మన శరీరంలో ఉన్న కణాలను చంపేసి చక్కగా బతికి గడ్డలా తయారైపోతుంది. ఒకటి, నూనెలో దేవిన. రెండోది, నూనెలో నిల్వ చేసిన. నూనెలో ఏది నిల్వ చేస్తారు? ఒకటి, నూనెలో దేవిన, నూనెలో నిల్వ చేసిన. నేను చెప్పానని ఒక ఆయన మన చర్చిలో ఆయన వెళ్ళి ఒక 10 కేజీలు వేరుశనగ గునుగుని నూనె ఆడించుకొచ్చాడు. 5 రోజులు అలా ఆవిడ అవచేసేస్తుంది. ఆగి ఒకటి పీకేశాడు. అమ్మో 1500 రూపాయలు అయింది నూనె ఆడించుకొస్తాకి, నువ్వు 5 రోజులు అవచేస్తావు ఏంటంటే ఆవిడకి తెలియదు కదా మరి విషయం. మామూలు కొనుక్కొచ్చాడేమో అనుకుంది. మనం మామూలుగా మనం ఆడించుకుంటే కేజీ నూనెకి 400 రూపాయలు అవుతుంది. ఇదిగో కేజీ నూనె 400 జాగ్రత్తగా 2 నెలలు ఆడన్నారు అనుకోండి, గారెలేస్తుందా, బూరెలేస్తుందా, పునుగులేస్తుందా? మనకి ఎంత తక్కువగా వచ్చేస్తుంటే ఆయిల్ అంత ఎక్కువగా తీసేసుకుంటున్నాం మనం. ఎంత ప్రమాదం చూసారా? నూనెలో దేవినిది నూనెలో నిల్వ చేసింది. నూనె నిల్వ చేసిన అన్ని రకాల నిల్వ చేసే ప్రతి పచ్చడిలో ఫ్రీ రాడికల్స్ తయారైపోతాయి. దొంగలు, ఈ దొంగలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో బాడీలోనికి వెళ్ళిపోతుంది. కొంతమంది నూనె లేకుండా నిల్వ చేస్తారు పచ్చడి, తెలుసా మీకు? కొన్ని రకాల పచ్చళ్ళు నూనె లేకుండా నిల్వ చేస్తారు. అల్లం పచ్చడి, తొక్కుడు పచ్చడి, ఇవి ఉంటాయి చూసారా? వీటి వల్ల కొంత నష్టం తక్కువ, నూనె ఉండదు కదా దాంట్లో. ఓకేనా? మూడోదండి, అతి చల్లని పదార్థాలు. మనం వచ్చేది భవిష్యత్తులో వచ్చే నెలలో వచ్చేది వేసవికాలం. మనం తాగే ప్రతి కూల్ డ్రింక్లో కూడా ఫుల్గా ఏముంటుందంటే ఫ్రీ రాడికల్స్ రెడీగా ఉంటాయి. జస్ట్ అలా మూత తీసి నోట్లో పోసుకోగానే క్యాన్సర్ కణాలు రెచ్చగొడతాయి, లోనికి వెళ్ళి మన కణాలను చంపేస్తాయి. అతి చల్లని పదార్థాలు, ఐస్ క్రీమ్, ఐస్. మన పిల్లలు ఎక్కువగా తిని, మా పిల్లలకి పచ్చడి అంటే ఎంత ప్రాణం. మా అమ్మని బతిలాడి గోకి మాకు ఎవరికి తెలియకుండా పచ్చడి మొక్క తీసుకుని వేసి భలే ఉంది నాన్న అంటది. మీ పిల్లలు అంతే. కూల్ డ్రింక్ అంటే మా పిల్లలకి ప్రాణం, ఐస్ క్రీమ్ అంటే ప్రాణం. ఇప్పుడు తెలుసుకుంటుంది కాబట్టి మానేస్తుంది. నిన్న అంటుంది జంక్ ఫుడ్ తినకూడదని ఎంత నిర్ణయం తీసుకున్నా స్కూల్కి వచ్చినప్పటికి అందరూ అయ్యేది అంటున్నారంట, వాళ్ళతో పాటు తినేసాను అనేవాళ్ళు అంటుంది. ఏం చేస్తుంది? నూనెలో దేవినవి, నూనెలో నిల్వ చేసినవి, అతి చల్లగా ఉండే, మీరు ఏ పదార్థమే తీసుకున్నారు అతి చల్లగా ఉండే పదార్థాలు కూడా చెప్పండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. ఈ మూడింటిలో ఏముంటాయండి? ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఇవి బాడీలోకి వెళ్ళి అదే చల్లగా ఉండే మన క్యాన్సర్ కణాలని రెచ్చగొడితే ఏం చేస్తాయండి? అవి మన బాడీలో ఉన్న కణాలను చంపేసి అవి హాయిగా బతకడం అనేది జరుగుతుంది. కాబట్టి నాలుగోదండి, మానసిక ఒత్తిడి. టెన్షన్ గురైపోయాడు అనుకోండి మనిషి, ఆటోమేటిక్గా సుప్తావస్థలో ఉన్న క్యాన్సర్ కణాలు బాడీలో అవి ఒక్కసారి రేజ్ అయిపోయి మామూలు కణాలని చంపేస్తాయి. బాగా ఒత్తిడితో ఉన్న మనిషి ఏదో పోగొట్టుకుని మళ్ళీ కూర్చొని ఉంటాడు. ఏం జరిగిందంటే లోన కణాలు అవి రేజ్ అయ్యి మామూలు కణాలు చంపేసి మనిషి డేలా అయిపోతాడు. ఇది క్యాన్సర్ మనిషికి రావడానికి కారణాలు. ఈ 4 మనం బాడీలోకి వెళ్లకుండా చూసుకుంటే మన క్యాన్సర్ రాదు. అసలు చెప్పిన క్యాన్సర్ అనేది 15 సంవత్సరాల క్రితం అసలు లేదు. క్యాన్సర్కి మందులు లేవు. ఇప్పుడు కూడా క్యాన్సర్కి డాక్టర్ గారు ఏమంటారంటే మందులు లేవనే చెప్తాడండి. అసలు క్యాన్సర్ అనేది రోగమే కాదని చెప్పి దీన్ని ఏం చేస్తామంటే మనం మన బాడీలో మనమే సృష్టించుకున్నాం. నువ్వు వెళ్ళిన ఆరోగ్యాన్ని సర్వనాశనం చెయ్యమ్మా అని. ఓకేనండి? మరి క్యాన్సర్ నివారణ దినోత్సవం కదండి. ఒకవేళ ఇప్పటి వరకు మనం చాలా పదార్థాలు తినేసాం, బాడీలో అవి నిల్వ ఉన్నాయి, వాటిని చంపేయాలంటే ఏం చేయాలి అది చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన భావాన్ని వాళ్ళ అమ్మగారు 4 రోజులకి 5 రోజులకి మాకు జాంకాయలు పంపిస్తారు. ఒక జాంకాయని మీరు మీ బాడీలోనికి పంపిస్తే క్యాన్సర్ కణాలు ఎటు పారిపోవాలో తెలియదు అంటండి. అసలు ఎటు వెళ్ళిపోవాలో తెలియక చచ్చిపోతాయంట. బాడీ నుంచి బయటికి రాలేవు కదా. బాడీలోంచి ఒక్క జాంకాయ మీరు తింటే, రోజుకి ఒక్క జాంకాయ తింటే అప్పటి వరకు ఉన్న క్యాన్సర్ కణాలు కానీ మామూలు రోగాన్ని కలిగించే కణాలు కానీ అసలు అలజడి వచ్చేస్తుందంట వాడికి. జాంకాయ కడుపులోనికి వెళ్ళంగానే మన శరీరాన్ని హాని చేసే ప్రతి క్రిమి కూడా భయపడిపోద్దంట. అమ్మో నేను ఎటు వెళ్ళిపోవాలి చచ్చిపోద్దంట ఇటు వెళ్ళలేక. జాంకాయ అంత మంచిది. గోల్డ్ షాప్ కోట్ల రూపాయల యజమానులు కూడా నేను అప్పుడప్పుడు ఆ రోడ్డు వెంట వెళ్తుంటే ఒక జాంకాయ కొనుక్కొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. అర్థమైందా మీకు? కోటీశ్వరు తినే ఫుడ్ జాంకాయ. రెండోదండి,
బూడిద గుమ్మడికాయ మీ అందరికీ తెలుసు, దాన్ని దిష్టి గుమ్మడికాయ అంటారు. దిష్టిగా అమావాస్య రోజున మాత్రమే పగలబడి పారేస్తున్నారు దాన్ని. ఒక కాయ తెచ్చుకున్నాము, నేను కాపించుకుంటాను. ఒక కాయ తెచ్చుకోండి, ఒక మొక్క కోసుకోండి, మిక్సీలో వేసుకోండి, పిండుకోండి, ఒక నిమ్మకాయ పిండుకోండి, ఒక స్పూన్ తేనె వేసుకోండి, ఒక గ్లాస్ తాగండి. ఇప్పటి వరకు ఉన్న క్యాన్సర్ కణాలు మొత్తం చచ్చిపోతాయండి. కానీ ఎవ్వరు చెప్పరు, ఏ డాక్టర్ కూడా చెప్పరు, ఎందుకంటే హాస్పిటల్ మూతపడిపోతుంది. రెండోదండి, గుండెకి సంబంధించి ఏ రోగం రాదు. గుండె అన్నా క్యాన్సర్ అన్నా బ్లడ్ ద్వారా వచ్చేవి ఇవన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. కనీసం వారానికి ఒక రోజన్నా, 5 రోజులకు ఒక రోజన్నా, 4 రోజులకు ఒక రోజన్నా నేను 150 రూపాయలు పెట్టి కాయ కొనుక్కొచ్చి తాగుతాను. మా నాన్నగారి హార్ట్ స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి దేవుడి దయ వల్ల ఇప్పుడు 50 కాయలు కోసుకున్నాం. 2 నెలల నుంచి జ్యూస్ చేసి తాగుతున్నాం అండి. ఇంకా 10 కాయలు ఉన్నాయి. మూడోదండి, వేరుశనగ గుళ్ళు మీ అందరికీ తెలుసు కదా. రాత్రి నానబెట్టి ఉదయం ఇన్ని పరగడుపున మీరు తినేస్తే క్యాన్సర్ కణాలు మొత్తం చచ్చిపోతాయి. పొరపాటున మీరు ఏదో జంతికి తిన్నారు, ఈరోజు జంతికి తిన్నారు, వెళ్ళిపోయినాయి కణాలు, వెళ్ళిపోయినాయి. వాటిని పోవడానికి మీరు ఏదో పరిష్కారం చేసుకుని, అలాగే రోజు జంతికలు తినేసి, రోజు అరిసెలు తినేసి, మళ్ళీ రోజు 5 తినేస్తే కుదరదు. పొరపాటున ఏదో జరిగింది, సరి చేసుకోండి అని దాంట్లో మానేయాలి. నేను ఇది 4వ సంవత్సరం అండి నాన్ వెజ్ తిని. ఉండగలరు అంటారా మనిషి? అంటే నేను ఉన్నాను కాబట్టి మీరు ఉండగలరు అని చెప్తున్నాను. నేను నూనెలో దేవుని తిన్నండి, చాలా సంవత్సరాలు అవుతుంది మానేసి. నూనెలో దేవుని తిన్నా, నిల్వ చేసిన పచ్చడి ఏది కూడా తిన్న, మిగిలినవన్నీ తింటాను. అంటే నేను మానేసిన మిమ్మల్ని మానేయమంటలా. నాకున్న చిన్న జలుబు అనే రోగం తగ్గట్లేదు కాబట్టి నేను అలా చేయటం అనేది. అంటే మనిషి ఉండగలరా లేదా అని చెప్తున్నా మీకు. ఉండగలడు, పట్టుదల ఉంటే ఉండగలడు. 4వదండి, మానసిక ఒత్తిడి లేకుండా చేస్తుంది. మీరు ఆలోచించినంత మాత్రాన సూర్యుడు వచ్చి మీ ఇంట్లో ఉంటాడా? ఉండడం జరగదు. జరగని విషయాల గురించి అనవసరంగా ఆలోచిస్తే క్యాన్సర్ రేజ్ అవుతుంది. ప్రశాంతంగా ఉంటే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి. క్యాన్సర్ కణాలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. మీకు చిన్న స్టోరీ చెప్పి నా పాఠాన్ని ముగించేస్తాను. అర్థమైందండి క్యాన్సర్ గురించి? అంకెలలో దాగి ఉన్న మానవ జీవితం. అంకెలలో దాగి ఉన్న మానవ జీవితం. ఇందాక చెప్పిన ఉపమానాన్ని మళ్ళీ చెప్తాను. మళ్ళీ స్టార్ట్ అయింది. గాడిదకి కుక్కకి పరుగు పందెం స్టార్ట్ అయింది. చిచ్చి మొన్న నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 6 రోజులు పట్టింది. ఈసారి అరగంట కన్నా ఇంక ముందు నేను వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది కుక్క. వెళ్ళగలదా? వెళ్ళలేదా? లేదు, ఆ పిల్ల ఆ కుర్చీ మంచి లాగుతుంది, పడిపోయింది. ఏమాల తగల కూర్చో, అందుకే వెనక్కి ఊగితే పడిపోతాడు. ఇలా ఎక్కి ఇలా ఎలాడేటప్పుడు పడిపోయింది. పెద్ద కూర్చో. సరే వినండి, అంటే మీకు అవమానంగా లేదంటే అటు ఓడిపోయాం మనం. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి చెప్పండి? పట్టుదల ఉండాలి. పట్టుదల ఉన్న రోడ్డు మీద కుక్కలు ఊరుకోవండి, అరుత్తి ఏం చేయాలి? అసలు ఊరుకో. ఒక కుక్క కనపడితే 10 కుక్కలు ఎగబడిపోతాయి. నువ్వు పక్క ఇంట్లోంచి వెళ్ళి అటు పరిగెత్తులు వస్తాయి. ఇంకేమైనా చేయాలి చెప్పండి? పై నుంచి దూకిన ఊరుకో, పరిగెత్తుకుంటూ వస్తాయి. నేను చెప్పిన సింపుల్గా, మీరు చెప్తారా? కుక్క అరవకుండా వెళ్ళినా ఊరుకో. ధైర్యంగా ఉన్నా కుక్కలు ఎగబడుతుంది, ఊరుకో. నేను చెప్పనా? కరెక్ట్. రూట్ మార్చాలి. బాగా చెప్పారు మామగారు. రూట్ మార్చాలి. జస్ట్ ఏముంది, మళ్ళమ్మడి పడితే 5 నిమిషాలు వెళ్ళిపోయి మళ్ళమ్మడి వెళ్ళిపోవడం అయిపోయింది. అవునంటారా కాదంటారా? అది ఈ బంధాలు ఇవన్నీ తగిలించుకుంటే ఎలా వెనక లాగుతా మనం పరలోకానికి వెళ్ళకుండా చేసేస్తాయండి. కాబట్టి మనం రూట్ మార్చుకోవాలి. ఏ రూట్ అంటే అది క్రీస్తు మార్గము. క్రీస్తు ఏ మార్గంలో అయితే ప్రయాణించాడో ఆ మార్గంలో ప్రయాణించాడు. అంకెల్లో దాగి ఉన్న మానవ జీవితం. అంకెలు ఎన్నండి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 నుంచి వచ్చినాయే. 1, 0 కలిపితే 10, 1, 1 కలిపితే 11. ఇవన్నీ వదిలేయండి. అంకెలలో దాగి ఉన్న మానవ జీవితం. ఫస్ట్ 9 నుంచి వెళ్దాం. జాగ్రత్తగా అందరూ, చాలా బాగుంటుంది. మీరు ఎవరికైనా చెప్పచ్చు ఎప్పుడైనా. 9 అంకెలలో దాగి ఉన్న మానవ జీవితం. క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా మీకు ఈ ఉపమానం చెప్తున్నాను నేను. 9 అంటే ప్రతిరోజు మనిషి 9 గ్లాసులు నీళ్ళు తాగాలంటుంది. 9 గ్లాసులు అంటే ఎన్ని లీటర్లు అవుతుంది?
పావు అనుకోండి, 9 పావులు అంటే సుమారు 2 లీటర్లన్నర. అదేంటండి అందరూ 5 లీటర్లు తాగమంటే మీరు 2.5 లీటర్లు అంటారు అంటే అర్థం ఏంటంటే టిఫిన్ చేసినప్పుడు తాగినవి లెక్కలో కాదు, భోజనం చేసినప్పుడు తాగినవి లెక్కలో కాదు. అవన్నీ పక్కకి తీసేస్తే ఉదయం లేవగానే 4 గ్లాసులు నీళ్ళు తాగాలి, టిఫిన్కి అరగంట ముందు 1 గ్లాస్ తాగాలి, భోజనానికి అరగంట ముందు 2 గ్లాసులు తాగాలి, సాయంకాలం భోజనానికి ముందు 2 గ్లాసులు తాగాలి. మనకి గ్యాస్ అటువంటి ప్రాబ్లం ఏమంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళని వదిలేద్దాం. కానీ ఈ సమాజం 9 కాదు 2 గ్లాసులు కూడా తాగట్లేదు అనుకోండి. నేను చెప్పేది అన్నం తినేటప్పుడు తాగిన నీళ్ళు పక్కన పెట్టండి, విడిగా 9 గ్లాసులు తాగా. 9 కూడా నీ ఇష్టం వచ్చినట్టు టిఫిన్కి భోజనానికి మధ్యలో 6 తాగేస్తానంటే కుదరదు. ఉదయం 4 అయిపోవాలి, టిఫిన్కి ముందు 1 అయిపోవాలి, 5 అయిపోవాలి. మరి భోజనానికి టిఫిన్కి మధ్యలో 2, దానికి మధ్యలో 2. క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం మనం. అంకెలలో దాగి ఉన్న మానవ జీవితం. 9 అంటే 9 అనగానే ఏం గుర్తుకు రావాలి? 9 గ్లాసులు నీళ్ళు తాగాలి. చాలామంది మద్యాన్ని తాగుతున్నారు కానీ మంచినీళ్ళని తాగట్లా, సిగరెట్ని తాగుతున్నారు కానీ చుట్టం తాగుతున్నారు కానీ వాటర్ని తాగండి. ఏంటంటే వాటర్ తాగితే ఉపయోగం ఏంటంటారు? నీ బ్రెయిన్ చూసారా, బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది అంటారు. బ్రెయిన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుందో మన బాడీ చెడు పదార్థాలని బాడీలోనికి రానివ్వకుండా నోటి ద్వారా సిగ్నల్స్ ఇస్తుందంట. చాలే, ఈ జంతికలు చాలే, కూర చాలే అనిపించి మంచి పదార్థాలు తినేటప్పుడు ఇంకొంచెం తిని ఆదేశాలు ఇస్తుందంట. 9. ఓకే, 8 కానీ చెప్పగలరా? నేను ఒకటి చెప్పాగా, 8 అండి. 8 మీ అందరికి నీళ్ళు తాగేది అందరికి తెలిసింది కదా. 8 కూడా చెప్పండి, మీ అందరికి తెలుసు. ఆలోచించండి. 8. మనిషి 8 గంటలు నిద్రపోవాలి. 9 గ్లాసుల నీళ్లు తాగాలి, 8 గంటలు నిద్రపోవాలి. జనాలకి ఈరోజు నిద్రలు మాత్రలు వేసుకునే పరిస్థితి. పడుకుంటే నిద్ర రాదు, తెల్లారి లేపితే మెలకు రాదు. ఇప్పుడు మా పిల్లల్ని పడుకోమంటే 10 వరకు మామతో మాట్లాడి గిచ్చి గిల్లుకుని పడుకోదు. తెల్లవారుజామున లెగ్గొడితే మెలకు రాదు. పిల్లలందరూ వచ్చిన అరగంటకి లేస్తుంది, అన్నీ అయ్యేపటికి 6 అవుతుంది. అన్ని రోజులు కాదండి, ఒక్కొక్క రోజు. అంటే 8లో దాగి ఉన్న రహస్యం ఏంటి? 8 గంటలు మీరు ప్రతిరోజు టెస్ట్ చేసుకోండి. నేను 8 గంటలు నిద్రపోతున్నానా పోవట్లేదా? ఎవరైతే 8 గంటలు నిద్రపోతారో వాళ్ళ బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలు ఆటోమేటిక్గా చచ్చిపోతాయి అంట. ఎలా చచ్చిపోతాయి? 8 గంటలు మనిషి నిద్రపోతే క్యాన్సర్ కణాలు ఎలా చచ్చిపోతాయి? 8 గంటలు నిద్రపోతే మనిషిలో క్యాన్సర్ కణాలు ఎలా చచ్చిపోతాయి అంటే, మన బాడీలో ఉన్న కణాలను చంపుకుని ఇవి తింటాయి కదా ఆహారం. 8 గంటల పాటు నువ్వు ఖాళీగా పడుకుంటే నీ బాడీలో 8 గంటలు నువ్వు ఏం ఆహారం వేయవు కదా, నువ్వు తిన్న ఆహారం మొత్తం 3 గంటలు అరిగిపోయి ఖాళీ అయిపోద్ది. 5 గంటలు ఖాళీగా ఉంది కాబట్టి ఈ ఖాళీ టైంలో ఉన్న క్యాన్సర్ కణాలు మొత్తం చచ్చిపోతాయి అంట. ఆహారం లేక చచ్చిపోతాయి అంట. 8 గంటల నిద్ర ఖచ్చితంగా పోవాలి. మూడోదండి 7కి మీరు చెప్పండి. 2 నేను చెప్పాగా. 9 గ్లాసుల నీళ్ళు, 8 గంటల నిద్ర. మూడోది కూడా సరే చెప్పండి. 7 దేనికి చెప్తారు ఎక్కువగా? 7 దినాలు సృష్టానికండి. 7 ఎండలో ఉండాలి కాదు, 7 కాదు, ఎండ వేరు 7 వేరు. 7 ప్రపంచంలో అందరూ చెప్పేది ఏంటంటే 7 వండర్స్ అంటారు. ప్రపంచంలో 7 వింతలు. భారతదేశంలో 7 వింతలు, ప్రపంచంలో 7 వింతలు. మనం అందరం ఆ 7 వింతలు చూసి రావాలి. వెళ్ళి చూసేస్తే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి. సాధ్యమా? ఎలా కుదురుతుంది? బోల్డ్ డబ్బులు అయిపోతాయి. మీరు మాత్రం ప్రతి నెల 7 వింతలు చూస్తే మీలో ఉన్న క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారని అర్థం. ప్రతి నెల 7 వింతలు చూడాలి. ప్రతి నెల 7 వింతలు చూడాలి. ప్రపంచ వింతలు కానీ కొన్ని ప్రపంచ వింతలు 7 చెప్పండి. తాజ్మహల్, ఈఫిల్ టవర్, చైనా వాల్, హ్యాంగింగ్ గార్డెన్స్, ఇలా ఉద్యానవనాలు 7 వింతలు ఉన్నాయి. మరి మనం ప్రతి కుర్చేసినాడు ఎదురుకుండా కూర్చో ప్రతి నెల 7 వింతలు చూస్తే మనలో ఉన్న క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి. ఎలాగా? నెలకోసారి చూడాలి. ఎలాగో చెప్తాను వినండి. సెల్లో చూస్తే కాదు. తాజ్మహల్ వింత ఎందుకు అయింది? స్పెషాలిటీ. పాలరాతితో కట్టారు. వాస్తవానికి సమాధి, ముంతాజ్ బేగం యొక్క సమాధి. అలాగే
ఈఫిల్ టవర్ కంటే ఇలా వంకరగా ఉంటుంది. చైనా వాల్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. దానికి ఒకటి పెద్దగా ఉంది, ఒకటి వింతగా ఉంది, ఒకటేమో చూడడానికి అందంగా ఉంది. అలా ఉంది కదా. 7 మనుషుల్ని మీరు నెలకు కలవాలి, లేదంటే 7 ఇళ్ళకి వెళ్ళాలి, లేదంటే 7 ప్రదేశాలకు వెళ్ళాలి. ఒకటి రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ఒకటి బస్ స్టాండ్కి వెళ్ళండి, ఒకటేమో స్కూటర్ స్టాండ్కి వెళ్ళండి, ఇంకోటేమో సైకిల్ స్టాండ్కి, ఒకటి కాలేజీ దగ్గరికి వెళ్ళండి. ఇవన్నీ తిరిగితే మనకేమవుతుందండి? వస్తుందండి. ఏదో చెప్తా. మీ చుట్టాలు ఉంటారు, 7 ఇళ్ళకి వెళ్ళండి, ఒక నెలలో 7 ఇళ్ళకి వెళ్ళండి. అలాగే ఇంకా 7 చెప్పండి. ఏదన్నా పార్టీ ఏదో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు 7 మనుషుల్ని కలవండి. అప్పుడు మీరు ఏం చేసినట్టు? 7 వింతలు. ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకుందాం. స్కూల్కి వెళ్తాను, ఇంటికి వస్తాను, స్కూల్కి వెళ్తాను, 4 రోజులు వెళ్తా వస్తా, చర్చికి వెళ్తా అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. నా బ్రెయిన్ పెద్దగా ఏం షార్ప్గా ఉండదంటండి. నేను కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళా. నెలలో రోజు వెళ్తాను కృష్ణ వాళ్ళ ఇంటికి. నేను ఓ రోజు వెళ్తాను. కృష్ణ కూడా అప్పుడప్పుడు వస్తాడు మా ఇంటికి. అలాగే ఈరోజు ఉదయం మా పాపని దింపి మా స్కూల్లో ఆయనకి బియ్యం ఇవ్వడానికి వెళ్ళాను. అది 2. సాయంకాలం ఇంకో చోటకి వెళ్తా. 3. నెలలో 7 ప్రదేశాలు కానీ, 7 మనుషులను కానీ, 7 చోట్లను కానీ, 7 దృశ్యాలను కానీ మీరు చూడాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారండి. ఎందుకంటే ఎప్పుడైతే వాటిని చూసారో మీ ఆలోచన మారిపోద్ది. ఆలోచన ఎప్పుడైతే మారిపోద్దో మీ మనసు మారిపోద్ది. మనసు ఎప్పుడైతే మారిపోయిందో ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అందరూ ఏం చెప్తారంటే, మీ రాతను మార్చే శక్తి ఎవరికి ఉందంట? గ్రహాలకు ఉందంట. నుదుటి గీతలను మార్చే శక్తి, చేతి గీతలను మార్చే శక్తి కూడా గ్రహాలకు ఉందంట. గ్రహాలను సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అంటున్నాడు. సెట్ అయిపోద్దండి. నీ నుదుటి గీత సెట్ అవ్వాలన్నా, నీ రాత సెట్ అవ్వాలన్నా మొదట ఏం చేయాలంటే నీ ఆలోచన విధానం మారాలి. 7 ప్రదేశాలు, 7 మనుషులు, 7 చోట్ల నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పటి వరకు నువ్వు అనుకునేది ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి, అమ్మో వీళ్ళతో పోలిస్తే నా పరిస్థితి చాలా మెరుగు కదా. ఒక్కసారి నీ మనసులో ఒక్క రకమైన మానసిక ఆనందం వస్తుంది. వచ్చిన వెంటనే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి. ఎలా చచ్చిపోతాయండి? మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో క్యాన్సర్ కణం బతికి బట్టకట్లేదు అంటండి బాడీలో. సంతోషం గల మనసు ఆరోగ్యదాయకం. మన క్యాలెండర్లో ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, క్యాన్సర్ చంపే శక్తి ఎక్కడ ఉంది? ఫస్ట్ రిఫరెన్స్లో దేవుని మాటలో సంతోషం గల మనస్సు ఆరోగ్యదాయకం. ఎలా ఆరోగ్యదాయకం అంటే క్యాన్సర్ కణాలు బాడీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? చచ్చూరుకుంటాయి ఎంత దెబ్బకి. తర్వాత అండి ఎక్కడి వరకు వచ్చాం మనం? 9 ఏంటి చెప్పండి? 9 గ్లాసులు ఖాళీ కడుపుతూ ఉన్నప్పుడు. 8 గంటల నిద్ర. వచ్చే ఆధారం మీరు చెప్పాలి ఇవి. ఓకే. 7 వండర్స్. కొత్త ప్రదేశాలు కానీ, కొత్త ఇళ్ళు కానీ, కొత్త మనుషుల్ని కానీ మనం కలవాలి. 6 అండి. 6 మీరు చెప్తారా? నేను చెప్పను. 6 ఏం చెప్తే మీరు ఎందుకు? 9 చెప్పా, 8 చెప్పా, 7 చెప్పా, 6. స్వప్న 6 6 6. మనిషి వారానికి 7 రోజులు అయితే 6 రోజులు ఎంత కష్టపడతారో కష్టపడండి. కనీసం ఒక్క రోజైనా కాస్త సెలవు తీసుకోండి. డబ్బులు ఉంటే ఆదివారం రోజు టిఫిన్ మా కొట్టి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే అన్నం వండుకు తినేసేయండి. ఏదో ఒక పని తగ్గించుకోండి. ఆదివారం కొంచెం మనసు పెడితే ఆ ఒక్క రోజు మీరు తీసుకున్న కొంచెం రెస్ట్ అంటే మళ్ళీ 6 రోజులు నువ్వు పని చేయడానికి ఎనర్జీ ఇస్తుంది అంటారు. 8 గంటలు నిద్రపోతే మళ్ళీ మీరు 16 గంటలు పని చేయడానికి ఎలా రిఫ్రెష్ అవుతున్నారో అలాగే 6 రోజులు బాగా కష్టపడండి. ఒక్క రోజు కనీసం కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఈ 6 రోజులు పడిన కష్టానికి సంబంధించిన మొత్తం బాడీ కొత్తగా తయారైపోతుంది. 6 గంటలు ఏంటి? 6 రోజులు. 6లో ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటంటే 6 రోజులు బాగా కష్టపడండి, ఒక రోజు మాత్రం రెస్ట్. 5 చెప్పగలరా? 5 భార్య భర్త ఇద్దరు పిల్లలుంటే 4, ఒక పిల్లోడు ఉంటే 3, 2 పిల్లలుంటే 4 అవుతారు, ఒక పిల్లోడు ఉంటే 3 అవుతారు. 5లో దాగి ఉన్న రహస్యం ఏంటంటే మన ఇంట్లో 5 ఉండాలంట. అంటే అర్థం ఏంటంటే అమ్మ నాన్న మనతో పాటే ఉండాలి అని అర్థం.
మా పిల్లోడిని మా అమ్మ మా నాన్న పెంచేస్తున్నారండి. నేను స్కూల్కి వెళ్ళిపోతే మా ఆవిడ పడుకుంటుంది అప్పుడప్పుడు, వదిలేస్తాం వాళ్ళ మీద. వాళ్ళు తిప్పుతారు, తిరుగుతారు, అన్నీ చేసుకొచ్చేస్తారు. మా పిల్లకి ఇప్పటి వరకు ఏమీ నేర్పించదు. ఎక్కువగా మా అమ్మ మా నాన్న నేర్పించేశారు. అమ్మ నాన్న జాగ్రత్తగా మనం చూసుకుంటే ఆ కుటుంబం చాలా హాయిగా ఉంటుందండి. 5లో దాగి ఉన్న రహస్యం ఏంటంటే, మన కుటుంబంలో మన అమ్మ నాన్న మనతో పాటే, మన కుటుంబంలోనే, కుటుంబం అనగానే మన పిల్లలు అంటాం, వాళ్ళు మనకు తోడుగా ఎనమాలు ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబం ఆరోగ్యం. అమ్మ నాన్న తోడు మా ఆవిడ నేను అప్పుడు బయలు వెళ్ళిపోతాం, ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతాం. భయం అవుతుందా? ఇంకా ఉన్నారు కానీ వాహన బాగా చూసుకుంటారు, ధైర్యం. 5లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం. లేదు బండి ఎక్కిన కానీ మా ఆవిడ పిల్లోడు రోడ్డు మీద వస్తాడేమో, పిల్లవారింటికన్నా వెళ్ళిపోతాం, టెన్షన్ ఉందనుకోండి, టక్ 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 క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి, బాడీలో పెరిగిపోతాయి, ఆటోమేటిక్గా మన ఆలోచన బట్టి అవి పెరిగిపోతాయి. ఓకేనండి. 4 చెప్తారా? 4లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం లేదా క్యాన్సర్ కణాల నివారణ. 4 ప్రతి మనిషికి 4 చక్రాల వాహనం ఉండాలి. అంటే 4 చక్రాలు అంటే కారు ఎక్కడ కొనుక్కుంటామండి అని అంటారా? చెప్పన దానిలో ఉన్న దాగి ఉన్న రహస్యం. 4లో దాగి ఉన్న రహస్యం చూడాలండి. 4లో దాగి ఉన్న రహస్యం. 4 చక్రాల వాహనం. ఇప్పుడు నాకు కళ్ళజోడు పడింది, నన్ను ఏమంటారు మీరు? 4 కళ్ళోడా అంటారు. నాకు ఎన్ని ఉన్నాయి? మరి 4 ఎందుకు అన్నారు? అయితే సైకిల్ కానీ లేకపోతే బండి కానీ ఏదో ఒక వాహనం అనేది ప్రతి మనిషి కలిగి ఉండాలి. ఏమీ లేదనుకున్నాం, ఏలూరు వెళ్ళాలి, ఆటో దగ్గర 6 గంట పడుతుంది, కిక్కిరిసి కూర్చోవాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆటో ఎన్నింటికి వస్తుందో తెలియదు, అంతా తలకాయ నొప్పి లేకుండా ప్రశాంతంగా. సైకిల్ ఉందనుకోండి, ఇప్పుడంటే బండి అనుకోండి, పూర్వం సైకిల్ ఉంటే మనం ఇప్పుడు పెడితే అప్పుడు అత్తగారింటికి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. బావగారు సైకిల్ మీద బావగారు పెరిగి కూడా వెళ్ళి వచ్చేవాళ్ళంట. టెన్షన్ ఏముంది, బాబాయ్ కాదు, ఆటో 2 గంటలు పట్టింది నాకు, చాలాసార్లు వెళ్ళి వచ్చారంట. అది 4 కాళ్ళు అంటే 4 చక్రాల వాహనం అంటే అర్థం ఏంటంటే సైకిల్ కానీ 2 కాళ్ళు, ఇంకో 2 కాళ్ళు, సైకిల్ కానీ బండి కానీ. స్వప్న నిన్న మాట్లాడితే చెప్పు, మీరు బండి కొనుక్కున్న తర్వాత హాయిగా ఉందా, కొనుక్కోకముందు హాయిగా ఉందా? అది 4 ప్రశాంత్. హాస్పిటల్కి వెళ్ళాలి, టెన్షన్ ఏమి ఉండదు, బండి ఉందిగా 5 నిమిషాలు వెళ్ళిపోతాం, వచ్చేస్తాం, అయిపోద్ది. 4. 3 చెప్పగలరు పోనీ? 3 2 సార్లే తినాలి, 3 సార్లు తినకూడదు. 3వది టిఫిన్ అవ్వాలి. 3 ప్రతి మనం ఉండే ప్రతి గదిలో మనం అద్దెకున్నా మామూలుగా ఉన్నా ఏదన్నా 3 గదులు సరిపోతాయి అంటండి. అదేంటండి 3 గదులు కష్టంగా అనుకోవచ్చు. 3 గదులు అంటే విడివిడి గదులు కాదు. వంట చేసుకోవడానికి ఒక గది, పడుకోవడానికి ఒక గది, వరండా ఒక గది. లేదండి మాకు వంట చేసుకునేది పడుకునేది అన్నీ కలిపి అదే అనుకుందాం అవునండి. వంట మంచం మీద చేస్తారా, పక్కన చేస్తారా? పక్కనే చేస్తారు కదా, అదొక గది అనుకోండి. పడుకునేది అనుకోండి. ప్రతి ఇంటికి బయట వసారా ఉంటుందండి, కొన్ని వసారం లేదనుకుంది, చిన్న కొంచెం ఖాళీ ప్లేస్ అయినా ఉంటుంది కదా, అదే వసారం. అలా 3 ఉండాలి. ప్రసాద్ కూడా చూడండి, అంత ఇత్తు కట్టిన ఎదురు కొంచెం ఖాళీ ఎదురు పెట్టేసాడు, అది అలా ఉండాలి, కొంచెం స్పేస్ అయినా ఉండాలి. 2 చెప్పండి. నేను ఎక్కడ కూడా భోజనం గురించి చెప్పలే మీకు. 2 కనీసం మనకి 2 పిల్లలైనా ఉండాలంటే. 2లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటంటే 2 పిల్లలు ఉండాలి. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా 2 ఉన్నారు, కొంతమందికి 1 ఉన్నారు. ఓకే అంటే ఉండాలి అని నేను తప్పనిసరిగా ఉండాలని అనలా. 2 ఉంటే ఏమైందంటే ఒకవేళ మన భవిష్యత్తులో వాళ్ళు బతికినంతకాలం మనం ఉండలేం కాబట్టి మనం చనిపోయినా వాళ్ళకి వాళ్ళు తోడుంటారు, అది ఆ ఉద్దేశంతో చెప్పారు. మరి ఒకటేంటి, వెరీ గుడ్ ప్రసాద్ బాగా చెప్పాడు. పెళ్ళిడు వచ్చింది కుర్రాడికి. మన మనసు ఎరిగిన ఒక్క భార్య మనకు ఉంటే చాలు. ఆదాముకి దేవుడిచ్చిన భార్య కూడా ఒకటే. కాబట్టి 1లో దాగి ఉన్న రహస్యం ఏంటంటే మనం మనసు అర్థం చేసుకుని భార్యకు ఒక భర్త, భర్తకు ఒక భార్య. మరి 0 ఏంటి? 0 చెప్తే ముగించేస్తాం. పెళ్లి దగ్గరికి వచ్చేటప్పుడు 2 దగ్గరికి వచ్చినప్పుడు చెప్పేశారు మీరు. 9 చెప్పలేకపోయినా 2లో చెప్పేశారు. మరి 0 ఏంటి? 0
మన పాపం తోలికి వెళ్తుంది మన ఆరోగ్యం గురించి మనం జీరో 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 టెన్షన్స్ ఉంటే హాయిగా బతికేయచ్చు అండి. అంటే మనకి ఏ విధమైన టెన్షన్ ఉండకూడదు. దేవుడు ఉండగా మనకి ఎందుకు టెన్షన్? మన టెన్షన్ మొత్తం వెయ్యాలి దేవుడిని ఎత్తి మీద. మనకెందుకు వచ్చింది చెప్పండి? మీ చింత యావత్తు నా మీద వెయ్యండ్రు బాబు అంటున్నాడు ఆయన. ఓకేనండి? ఇప్పుడు చెప్పండి, 9 గ్లాసుల నీళ్లు త్రాగాలి, 8 గంటల నిద్రపోవాలి, 7 ప్రదేశాలు లేదా 7 వ్యక్తులు, 7 చోట్లు, కొత్త ప్రదేశం అంటే డైలీ వెళ్ళని దగ్గరికి అనమాట. 7 వింతలు అంటారు. 7 వింతలు చూడాలి. 6 రోజులే పనిచేసి కనీసం వారానికి ఒక్క రోజైనా రెస్ట్ తీసుకుని కొంత సమయమైనా. 5 తల్లిదండ్రి మనతోనే ఉండాలి. 4 చక్రాల వాహనం ఉండాలి, కారు కాదు, మన 2 కాళ్ళు, సైకిల్ బండి. 3 ఏం చెప్పానండి? మన ఇంట్లో 3 గదులు ఉండాలి. 2 కనీసం 2 పిల్లలైనా ఉండాలి. 1 మంచి భార్య ఒకటి ఉండాలి, లేదా మంచి భర్త ఉండాలి. 0 అసలు టెన్షనే ఉండదు. 0 టెన్షన్ అంటే అబ్బాయి వీడికి ఏ టెన్షన్ లేదురా బాబా అంటారు. ఈ 0 టెన్షన్ ఉంటే అసలు క్యాన్సర్ కన్నా ఒకవేళ పొరపాటు నువ్వేదో నోరు ఆగలేక అరుసు బూరో తిన్నావు, వెళ్ళిపోయినాయి. నువ్వు 0 టెన్షన్ ఉంటే ఆటోమేటిక్ చచ్చిపోతాయి అంటండి. చూసారా? అలాగని రోజు తినమని నేను చెప్పట్లా. సాధ్యమైనంతగా ఈ పదార్థాలు తగ్గించుకుంటే భవిష్యత్తులో మన పిల్లలు క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. కాబట్టి జంక్ ఫుడ్స్ని పిల్లలకు దూరం చేస్తే క్యాన్సర్ అనేది అసలు ఇది రోగమే కాదు. మనమే క్యాన్సర్ కణాలను ఏం చేస్తున్నాం? పంచుతున్నాం. పెంచి పోషించుకుని రోగాలను మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి ముగించేసుకుందామండి. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ పిల్లలు ఎంతో శ్రద్ధగా విన్నారు. నీ జ్ఞాన గ్రంథం నుంచి నువ్వు రాయబడిన మాటలు, సంతోషము గల మనస్సు ఆరోగ్యదాయకం తండ్రి. మనసు సంతోషంగా 0 టెన్షన్స్తో ఉంటే మా బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని చచ్చిపోతాయని, ఏ రకమైన ఆరోగ్యం తీసుకోవాలో నీ పిల్లలకు సరైన జాగ్రత్తలు తెలియజేశాను తండ్రి. నీ పిల్లలు విన్నారు. విన్న మాటల ప్రకారం వారు బ్రతికి మంచి ఆరోగ్యంగా మంచి ఆయుష్తో నీ పని చేసుకుంటూ ఏ పాపం జోలికి పోకుండా నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ పెట్టుబడికి తెచ్చింది. క్రీస్తునామని ప్రార్థనగా వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న సర్వేశ్వరరావు గారు మీకు ప్రార్థన చేస్తారు. అంతలోపు రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. రొట్టె ఎందుకు తీసుకుంటారు, ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటారు మీ అందరికీ తెలుసు. రొట్టె తీసుకున్నప్పుడు పిల్లలు అడుగుతారంట, ఇజ్రాయేల్ జనాంగాన్ని నాన్న ఈ పస్కా పండుగ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, దేవుడు మమ్మల్ని అందరినీ దాటించాడు, అందరి ఇళ్ళ మీదకి చావు వచ్చింది కానీ మా ఇంటి మీదకి చావు రాలేదని దాని గురించి చెప్తారంట. అలాగే పిల్లలు అడుగుతారు, చెప్పండి అని బైబిల్ ఏమి రాయబడిందంటే, యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం చనిపోయాడు, దానికి గుర్తుగా మేము రొట్టె తీసుకుంటున్నాము, దానికి మా పాపాల నిమిత్తం ఆయన రక్తం అంతా కార్చేశాడు, దానికి సాదృశ్యంగా ఆయన మేము గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి ఆదివారం క్రీస్తుని ఏం చేస్తున్నాం అంటే, క్రీస్తు నా కోసం చనిపోయాడు, క్రీస్తు నా కోసం రక్తాన్ని కార్చాడని గుర్తు చేసుకుంటూ మనం దాన్ని స్వీకరించుకుంటాం. దాని అర్థం మీ అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పండి. ప్రసాద్ కలుపుతానండి.